Good morning, students. Today I am discussing about the topic in చేపలు నిల్వ పద్ధతిలోని లోపములు. చేపలు నిల్వ పద్ధతిలోని లోపములు. ఈ ఫిషెస్ ని ప్రిజర్వ్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కనుక పాటించకపోతే లోపాలు జాగ్రత్తలు కనుక పాటించలేదు అనుకోండి ఫిష్ స్పాయిలైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అసలు లోపాలు ఏంటనేది చూద్దాం అనమాట. కంపల్సరీ మనం ఫిషెస్ని పట్టిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఏదో ఒక ఇండస్ట్రీస్లో అయితే ఒక సర్టన్ ప్లేస్ని తీసుకుంటారు కదా, షెడ్స్ అలా ఉంటాయి కదా, ఈ ప్లేసెస్ని తీసుకుంటారు. ఈ ప్లేస్ అంతా కూడా ఎలా ఉండాలంటే హైజెనిక్గా ఉండాలన్నమాట. అంతా కూడా క్లీన్గా ఉండాలి. ఈ క్లీన్గా ఉన్న ప్లేస్లోనే ఈ ఫిష్ని ప్రిజర్వ్ చేయడానికి బాగా క్లీన్ చేసిన ప్లేసెస్ని ఉపయోగించుతూ ఉండాలన్నమాట. ఇలా కనుక ఉపయోగించలేదనుకోండి క్లీనింగ్ లేని ప్లేసెస్ని లైక్ ఇప్పుడు ఒక డ్రైనేజెస్ పక్కన ఉండి ఆ పక్కనే ఫిషెస్ని ప్రిజర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న మనకి ఈ మైక్రోబ్స్ అన్నీ కూడా ఈ ఫిషెస్ మీద అటాక్ చేసి తొందరగా ఫిషెస్ స్పాయిలేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫిష్ని మనకి ప్రిజర్వ్ చేసే ప్లేసెస్ ఫస్ట్ శానిటైజింగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ పరిశుభ్రమైన వాతావరణంలో మాత్రమే ఫిష్ని ప్రిజర్వ్ చేయాలి. ప్లస్ ఇలా చేయడం వల్ల ఏం చేయొచ్చు అంటే సూక్ష్మజీవులు అదేవిధంగా బ్యాక్టీరియా యొక్క చర్యలను మనం నిరోధించవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల సూక్ష్మజీవులు బ్యాక్టీరియా యొక్క చర్యల్ని నిరోధించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం వాడడం కూడా ఈ ఫిష్ని పట్టిన వెంటనే ఏం చేస్తాము, కడుగుతాం కదా. ఈ కడగడానికి ఉపయోగించే వాటర్ కూడా డర్టీ వాటర్ కాకుండా మంచి వాటర్ తీసుకోవాలన్నమాట. మంచి వాటర్ తీసుకొని దాంతో ఫిష్ని కడగాలి. ఇలా కడగడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ దాని మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని పోవడంతో పాటు బ్లడ్ అంతా పోతుంది. ప్లస్ మన ఐస్కి ఉపయోగించే వాటర్ కూడా మంచి వాటర్ తీసుకోవాలన్నమాట. ఐస్ కంపల్సరీ మనం ఐస్ని వేస్తూ ఉంటాం కదా, ఐసింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ప్రిజర్వేషన్లో ఐసింగ్ ప్రాసెస్ చేస్తాం, ఐస్ వాటర్ వేస్తూ ఉంటాం. ఈ ఐస్కి ఉపయోగించే వాటర్ని కూడా మంచి వాటర్ తీసుకోవాలన్నమాట. ఇలా మంచి వాటర్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ తొందరగా స్పాయిలేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సరిగా కనుక మనం నిల్వ చేయలేదు అనుకోండి తొందరగా ఫిష్ స్పాయిలేజ్ అయిపోతుంది. ఈ తొందరగా స్పాయిలేజ్ అవ్వడానికి దీని యొక్క మనకి శరీరంలో హిస్టిడిన్ ఉంటుంది కదా, ఈ హిస్టిడిన్ ఏం చేస్తుందంటే కార్బాక్సిలేషన్ చర్య జరుగుతుంది అనమాట. హిస్టిడిన్ శరీరంలోని హిస్టిడిన్ కార్బాక్సిలేషన్ చర్య వల్ల ఇదేమవుతుందంటే చేంజ్ అయిపోతుంది అనమాట. కార్బాక్సిలేషన్ చర్య జరిగి ఇది హిస్టమిన్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ప్రాసెస్ ఏం జరుగుతుంది, కార్బాక్సిలేషన్. ఈ హిస్టిడిన్ రియాక్ట్ అవుతుంది. ఎలాగా కార్బాక్సిలేషన్ చర్య జరగడం ద్వారా ఇది ఏ విధంగా మారుతుంది, హిస్టమిన్గా చేంజ్ అవుతుంది అనమాట. హిస్టమిన్గా చేంజ్ అవుతుంది. హిస్టడిన్ కాస్త హిస్టమిన్గా చేంజ్ అవుతుంది అనమాట. ఈ హిస్టడిన్గా కన్వర్ట్ అయ్యి ఇది ఏం చేస్తుందంటే ఇతర పదార్థంతో కలిసిపోతుంది. ఇతర పదార్థాలతో కలిసి ఇది సారిన్గా ఫామ్ అవుతుంది అనమాట. సారిన్ అనే పదార్థంగా ఇది ఫామ్ అవుతుంది. ఇతర మనకి అదర్ మెటీరియల్స్తో ఇది మిక్స్ అయిపోయి ఇది దేనిగా ఫామ్ అవుతుంది, సారిన్ అనే పదార్థంగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ సారిన్ ఏం చేస్తుందంటే ఈ మనకి ఫిష్ యొక్క ఫ్లష్ ఏదైతే ఉందో ఈ ఫ్లష్ ఇది పాయిజనస్గా చేంజ్ చేస్తుంది అనమాట. ఫిష్ యొక్క ఫ్లష్ని పాయిజనస్గా చేంజ్ చేస్తుంది. కాబట్టి మనం ఈ స్పాయిలేజ్ అయ్యే ఛాన్సెస్ రాకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. ఫిష్ యొక్క శరీరంలో స్పాయిలేజ్ స్టార్ట్ అవడానికి సరిగ్గా మనం ప్రిజర్వ్ చేయకపోతే ఈ హిస్టిడిన్ కార్బాక్సిలేషన్ చర్య జరిగి కార్బాక్సిలేషన్ చర్య వల్ల ఇది ఎలా మారిపోతుంది, హిస్టమిన్గా మారిపోయి ఇది కొన్ని పదార్థాలతో కలుస్తుంది అనమాట. ఈ హిస్టమిన్ కొన్ని పదార్థాలతో కలిసి అది ఎలా కన్వర్ట్ అవుతుంది, సారిన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ సారిన్ ఏం చేస్తుంది, ఫిష్ని స్పాయిలేజ్ చేసేస్తుంది అనమాట. పాయిజనస్గా విషతుల్యంగా మార్చేస్తుంది అనమాట. ఇది విషతుల్యంగా మారుస్తుంది. నెక్స్ట్ మనం డ్రైయింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా, ఈ డ్రైయింగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఫిష్ దాని యొక్క వెయిట్ని కోల్పోతుంది.
కోల్పోతుంది అనమాట. వెయిట్ అంతా కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, వెయిట్ అంతా కోల్పోతుంది. దాంతోపాటు ఇది ఇలాంటి ఫిషెస్ని తినడం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, అజీర్తి కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి ఫిషెస్ని తినడం వల్ల అనమాట. నెక్స్ట్ వీటిని ఏం చేస్తాము, క్యానింగ్ చేస్తూ ఉంటాము, ఊర వేస్తూ ఉంటాం, సాల్టింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా, ఉప్పులో ఊర వేస్తూ ఉంటాం. ఈ ఉప్పులో ఊర వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఉప్పును మనం ఏం చేస్తూ ఉంటాం, సాల్ట్ని చాలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. మనం చూసాం ఆల్రెడీ సాల్టింగ్ ప్రాసెస్లు మోడర్న్ మెథడ్స్ అదేవిధంగా ట్రెడిషనల్ మెథడ్స్ తీసుకున్నప్పుడు మొత్తం ఫిష్ అంతా కూడా సాల్ట్తో రుద్దేశాము. ప్లస్ దాంట్లో ఈ మనకి డైజెషన్ సిస్టమ్స్ అన్ని తీసేసి లోపల కూడా ఉప్పు వేసేసి దానిపైన కూడా 3 feet వరకు ఉప్పు వేసి అది అయిపోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వేసి చాలా ఎక్కువ సాల్ట్ని మనం ఉపయోగించాం అనమాట. ఇలాంటి సాల్ట్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్టీరియా, దీంట్లో మనకి లవణ బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి కదా, హోలో బ్యాక్టీరియాస్ మనకి ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ ఏమవుతాయి అంటే ఈ ఫిష్ యొక్క ఫ్లెష్ ఏదైతే ఉందో దీని యొక్క మాంసాన్ని ఇండిగో కలర్లోకి, ఊదా రంగులోకి మార్చేస్తాయి అనమాట. ఊదా రంగులోకి మాంసాన్ని ఊదా రంగులోకి మార్చేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు, ఉప్పు అంటే ఇష్టపడే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి కదా, లవణ బ్యాక్టీరియాలు అంటూ ఉంటాం కదా, ఈ లవణ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఈ ఎక్కువ ఉప్పు ఉపయోగించడం వల్ల, సాల్ట్ ఎక్కువ ఉపయోగించడం వల్ల ఇవి ఈ యొక్క మాంసాన్ని చేప యొక్క మాంసాన్ని ఊదా రంగులోకి మారుస్తాయి అనమాట. చేప యొక్క మాంసాన్ని ఊదా రంగులోకి మార్చేస్తుంటాయి అనమాట. నెక్స్ట్ మనం ఈ మాంసాన్ని ఏం చేస్తున్నాము, లవణీకరణకి గురి చేస్తున్నాం. ఏం చేస్తున్నాము, దాంట్లో ఉప్పు ఎక్కువ వేసేస్తున్నాం. ఈ ఉప్పు వేసి దాన్ని ఏం చేస్తున్నాము, స్మోకింగ్ చేస్తున్నాం కదా, 1.5% పొగ పెడుతున్నాం. దీన్ని ఏం చేస్తున్నాము, 1.5%, 1 నుంచి 5% వరకు పొగ పెడుతున్నాం. లవణీకరణకి దాంట్లో సాల్టింగ్ చేసేసి ఇలా పొగ పెడుతున్నాం. ఇలా పొగ పెట్టడం వల్ల దీంట్లో మనకి 8 నుంచి 30% ప్రోటీన్స్ అనేవి నష్టపోతాయి అన్నమాట. అసలు మనం ఫిష్ని ఎందుకు తింటాము, దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, అదేవిధంగా దీంట్లో మనకి ADE వైటమిన్స్ దీంట్లో ఉంటాయి, మంచిది, హెల్త్కి మంచిది అని తింటూ ఉంటాం. మరి అలాంటప్పుడు ప్రోటీన్స్ లేనప్పుడు ఆ ఫిష్ని తినడం వల్ల ఉపయోగం ఉండదు అనమాట. 8 to 30% ప్రోటీన్స్, 8 to 30% ప్రోటీన్స్ అనేవి ఏమైపోతున్నాయి, మనం లాస్ అవుతాం అన్నమాట. ఈ ఫిష్ని దాంట్లో సాల్టింగ్ చేసిన ఫిష్ని 1 to 5% మనం ఏం చేస్తున్నాము, స్మోక్ ఇస్తున్నాం, దానికి పొగ చూరిస్తున్నాం అనమాట. ఇలా పొగ చూరించడం వల్ల ఏమవుతుంది, 8 నుంచి 30% ప్రోటీన్స్ అనేవి దీంట్లో లాస్ అవుతాం అనమాట. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండవు. నెక్స్ట్ ఈ ఎక్కువగా మనం ఈ స్మోకింగ్ గురి చేయడం వల్ల ప్రిజర్వేషన్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాము, స్మోకింగ్ ఇస్తున్నాం కదా, పొగ పెడుతున్నాం. ఈ పొగ పెట్టడం వల్ల ఇలాంటి ఫిష్ని తినడం వల్ల ఏమవుతుందంటే దీంట్లోని కొవ్వులు, ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఫిష్లో ఉన్న ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే ఇండైజెషన్కి కలగజేస్తాయి అనమాట. ఇలాంటి ఫిషెస్ని, పొగబెట్టిన ఫిషెస్ని తినడం వల్ల ఫిష్లో ఉన్న ఫ్యాట్స్ ఏం చేస్తాయి, అరగకుండా చేస్తాయి. మనం తిన్నప్పుడు అరగదనమాట, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఈ కొవ్వులు ఏం చేస్తాయి, లోపల ఉన్న ఫిష్ ఫ్యాట్స్ ఇండైజెషన్ కలుగజేస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రీజింగ్ చేసేస్తున్నాం, ఫిష్ని ఫ్రీజింగ్ చేసేస్తున్నాం. ఈ ఫ్రీజింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సహజత్వం అనేది కోల్పోతుంది అనమాట. న్యాచురాలిటీ అనేది ఫిష్కి సహజత్వం అనేది ఉండదు అనమాట. గట్టిగా ఒక రాయిలాగా, కొయ్యిలాగా మారిపోతుంది, సహజత్వం ఉండదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ మాంసంలో ఏం ఫామ్ అవుతాయి, మనం ఫ్రీజింగ్ చేసినప్పుడు పిల్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా. ఈ పిల్లెట్స్ ఏం చేస్తున్నాయి, పెద్ద ఫిషెస్కి పిల్లెట్స్ చేసినప్పుడు ఈ పిల్లెట్స్ కాస్త అవి షార్ప్గా మారిపోయి ఏం చేస్తున్నాయి, మజిల్స్ ఉంటాయి కదా, మనకి ఫిష్ మజిల్స్ని ఏం చేస్తున్నాయి, అవి డ్యామేజ్ చేస్తున్నాయి అనమాట. ఈ డ్యామేజ్ చేసి అలాంటి ఫిషెస్ చూడడానికి అగ్లీగా కనిపిస్తే డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఫిష్ అంతా కూడా అగ్లీగా అయిపోద్ది. ఇలాంటి ఫిషెస్ని తినడం వల్ల అన్హెల్తీ అనమాట.
మొత్తం మెకానిజం అంతా మజిల్ మెకానిజం అంతా కూడా ఏమవుతుంది, మజిల్ మెకానిజం అంతా కూడా మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ఫిష్ చూడడానికి మంచిగా ఉండదు, టేస్ట్ ఉండదు, మంచి స్మెల్ ఉండదు, టేస్ట్గా కూడా అనిపించదు, చూడడానికి బాగోదు, టేస్ట్ ఉండదు, స్మెల్ కూడా మంచిగా ఉండదు అనమాట. సహజత్వం లేకుండా ఇవి క్వాలిటీగా ఉండవు అనమాట. ఇలాంటి ఫిషెస్ క్వాలిటీ లేకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం డబ్బాల్లో వీటిని నిన్న చెప్పుకున్నాం, మనం క్యానింగ్ చెప్పుకున్నాం. డబ్బాల్లో వీటిని ఏం చేస్తాము, క్వాలిటీ ఉన్న ఫిషెస్ని, మంచి డిమాండ్ ఉన్న ఫిషెస్ని డబ్బాలో నిల్వ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా నిల్వ చేయడం వల్ల ఏమవుతుంది, దీంట్లో మనకి వైటమిన్స్ ఉంటాయి కదా, ప్యాంటోనిథిక్ ఆమ్లము, వైటమిన్స్ ఉంటాయి కదా, ఈ వైటమిన్స్ అనేవి పోతాయి అనమాట. టీరైల్ గుటిక్ ఆమ్లము ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ సి వైటమిన్ ఇవన్నీ కూడా నష్టపోతాం అనమాట. గ్లూటమిక్ ఆమ్లము ఇవన్నీ కూడా ప్యాంటోథెనిక్ టీరైల్ గ్లూటమిక్ ఆమ్లం, టీరైల్ గ్లూటమిక్ ఆమ్లం, ఇలాగా ఈ యాసిడ్స్ అన్నీ కూడా వీటి సహజత్వాన్ని కోల్పోతూ ఉంటాం అనమాట. అదేవిధంగా సి వైటమిన్ కూడా నష్టపోతూ ఉంటాం అనమాట. సి వైటమిన్ కూడా నష్టపోతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ అంటే ఇప్పుడు డబ్బాల్లో వీటిని నిల్వ చేయడం వల్ల దీంట్లో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా వైటమిన్స్ మనం నష్టపోతాం. ప్యాంటోథెనిక్ ఆమ్లం కాబట్టి టీరైల్ గ్లూటమిక్ యాసిడ్, సి వైటమిన్ అనమాట. వీటన్నిటిని మనం లాస్ అవుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ కొన్ని ప్రాంతాల్లో ఈ క్యానింగ్ అనేది ఎలా చేస్తారో చెప్పుకున్నాం కదా, ఈ ఓరవేయడం చేస్తారు. ఈ చేపలని ఒక గొయ్యి తీసి ఆ గోతులో ఫస్ట్ సాల్ట్ అంతా కూడా దాంట్లో ఒక లేయర్ ఫార్మేషన్లో వేసేస్తారు. లేయర్ ఫార్మేషన్లో వేసి దాంట్లో మనకి ఫిషెస్ని క్లీన్ చేసిన ఫిష్ని దాంట్లో క్లీన్ చేసిన ఫిష్లో చెప్పుకున్నాం కదా, ఇది మనకి గార్సినియా కాంబోజియా ఆ పీసెస్ని, అదేవిధంగా అది చింతపండులా ఉంటుందని చెప్పుకున్నాం కదా పీసెస్ని, వాటి యొక్క అదేవిధంగా సీడ్స్ని కూడా ఈ పొట్ట భాగాల్లో వేసి దాంట్లో సాల్ట్ కూడా వేసి దాంట్లో ఊర పెడతారనమాట. ఈ గోతుల్లో ఈ పేర్ చేసి ఫిషెస్ అన్నింటినీ పేర్ చేసి దానిపైన మళ్ళీ సాల్ట్ వేసి ఇలాగ కొన్ని రోజులు ఊరబెట్టి తీసి వాటిని డ్రై చేసి మార్కెట్కి పంపుతూ ఉంటారు. ఇలాగా ఈ గోతుల్లో వీటిని ఊరవేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మట్టిలో ఉన్న మైక్రోబ్స్ ఉంటాయి కదా, మట్టిలో ఉన్న మైక్రోబ్స్ అన్నీ కూడా ఫిష్ మీద అటాక్ చేస్తాయి అన్నమాట. మట్టిలో ఉన్న మైక్రోబ్స్ ఫిష్ మీద అటాక్ చేస్తాయి. ఇలాంటి ఫిషెస్ మనం తినడం వల్ల మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉపయోగించిన ఈ గోతుల్లో పూడ్చిపెట్టి ఊరవేసిన ఫిషెస్ వీటిలో మనకి తగిన జాగ్రత్తలు పాటించకపోతే కనుక వీటి వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకి కలరా, డయేరియా ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తగిన జాగ్రత్తలు ఇలా గోతుల్లో వేసినప్పుడు మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నమాట. ఈ మనం సరిగా చేపలను సరిగ్గా నిల్వ చేయకపోతే లోపాలు అన్నమాట. సరిగ్గా నిల్వ చేయలేనప్పుడు నిలువ పద్ధతిలోని లోపాలు అన్నమాట. నిలువ పద్ధతిలోని లోపాలు, నిల్వ చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే కొన్ని లోపాలు అనేవి వస్తాయి. ఇవన్నమాట లోపాలన్నీ. ఇది ఒక షార్ట్ క్వశ్చన్ అమ్మ, ఇది షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వృధా చేపల నుండి ఎరువులు. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్, వృధా చేపల నుండి ఎరువులు. వృధా చేపల నుండి ఎరువులు అన్నమాట. అంటే వృధా చేపల నుండి ఏముంటాయి, కొన్ని ఫిషెస్ పట్టిన తర్వాత
కొన్ని పోతూ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు అక్కడ సీ దగ్గరే వాటిని మనకి కోస్టల్ రీజియన్స్లోనే వాటిని ఇసుక మీద ఎండబెట్టేస్తూ ఉంటారు అనమాట. కొన్ని పాడైపోయిన డ్యామేజ్ అయిపోయిన ఫిషెస్ని, కుళ్ళిపోయిన ఫిషెస్, బాయిలేజ్ అయిపోయిన ఫిషెస్ని వీటన్నిటిని ఏం చేస్తారంటే అక్కడే ఎండబెట్టేస్తూ ఉంటారు అనమాట. ఈ ఎండబెట్టేసి వాటిని డ్రై ఫిషెస్గా యూజ్ చేయరు. వీటిని ఏం చేస్తారంటే బయో ఫెర్టిలైజర్స్గా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. వీటిని బయో ఫెర్టిలైజర్స్గా వీటిని ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ మానవుడికి ఆహారంగా వినియోగపడని చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఎరువులుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇంకా వేటిని ఉపయోగిస్తూ ఉంటామంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఫిషెస్ని తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క ఫిన్స్ ఉంటాయి, స్కేల్స్ ఉంటాయి, టైల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కట్ చేసేసి వేస్ట్గా వేసేస్తాం కదా, వేస్ట్గా పడేస్తూ ఉంటాం. ప్లస్ పెద్ద పెద్ద ఫిషెస్ అనుకోండి, ముక్కలు కోసేటప్పుడు దానిపైన స్కిన్ కూడా చాలా ఉంటుంది, చాలా థిక్గా మనకి థిక్ లేయర్ ఫార్మేషన్లో స్కిన్ కూడా ఉంటుంది. ఇవన్నీ వేస్టే కదా. ఇవి పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి, ఈ పెద్ద పెద్ద ఫిషెస్ని కట్ చేసినప్పుడు చాలా వేస్ట్ వస్తుంది అనమాట. ఆ వేస్ట్ అంతా కూడా వేస్ట్ చేసేయకుండా ఏం చేస్తారు, వాటిని ఎరువుల రూపంలోకి కన్వర్ట్ చేస్తారు అనమాట, ఫెర్టిలైజర్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫెర్టిలైజర్స్ని మనం ఫీల్డ్స్లో కనుక వేసుకున్నాం అనుకోండి, సాయిల్కి హై ఫెర్టిలిటీ అనేది వస్తుంది అనమాట. ఆ సాయిల్ ప్లాంట్ గ్రోతింగ్కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి చేపలు ఎక్కువగా చనిపోయినప్పుడు, ఎక్కువ చేపలు చచ్చిపోతూ ఉంటాయి కదా, ఈ చచ్చిపోయిన చేపల్ని ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తామంటే సముద్ర తీరాల్లోనే ఎండబెడుతూ ఉంటారు అనమాట. ఈ చచ్చిపోయిన చేపలు ఏం చేస్తారు, అక్కడ ఆ కోస్టల్ రీజియన్స్లోనే ఐస్ మీద పెట్టి ఎండబెట్టేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి ఎండిపోయిన ఈ చచ్చిపోయిన చేపలను, ఎండబెట్టిన చేపలు ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారంటే బూడిదతో కలిపేస్తారనమాట. బూడిదతో కలిపి వీటిని పొడి చేసేస్తారు. ఇలాంటి చేపల్ని బూడిదతో కలిపి పొడి చేస్తారనమాట. పొడి చేసేసి వీటిని ఫెర్టిలైజర్స్గా యూజ్ చేస్తారనమాట. ఈ పౌడర్ని, ఫిష్ పౌడర్ని, బూడిదతో కలిపిన, యాష్తో కలిపిన ఈ ఫిష్ పౌడర్ని ఫెర్టిలైజర్స్గా ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, టైల్స్, ఫిన్స్, స్కేల్స్ ఇవన్నీ, ప్లస్ కొంత స్కిన్ ఉంటుంది కదా, వీటన్నిటిని ఏం చేస్తారంటే ఈ కట్ చేసిన వేస్టేజ్ అంతటిని కూడా ఏం చేస్తారంటే వీటిని బాగా ఉడకబెడతారనమాట, బాయిల్ చేస్తారనమాట, బాగా మరగబెడతారు. మరగబెట్టి వీటిని ఏం చేస్తారంటే పొడి, రంపపు పొడి ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఏమన్నా వర్క్ చేయించుకున్నప్పుడు, కార్పెంటర్ వర్క్ చేయించుకున్నప్పుడు రంపపు పొట్టు వస్తుంటుంది కదా, ఈ రంపపు పొట్టుతో కలిపేస్తారనమాట. దీన్ని రంపపు పొట్టుతో కలిపేసి దీన్ని ఒక ఎరువుగా మారుస్తారనమాట. ఈ ఎరువును వేసినప్పుడు ఇది కూడా మనకి బయో ఫెర్టిలైజర్స్గా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఫిష్ నుంచి ఫిష్ ఆయిల్ తీసేస్తూ ఉంటాం కదా, మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్గా చెప్పుకుంటూ ఉంటాం ఫిష్ ఆయిల్ని. ఈ ఫిష్ నుంచి ఆయిల్ తీసేసిన తర్వాత ఈ ఫిష్ కేక్ ఉంటుంది కదా, మిగిలిపోయిన పిప్పు ఉంటుంది కదా, ఈ పిప్పును కూడా దేనికి ఉపయోగిస్తామంటే దీన్ని కూడా మనం ఎరువులుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఈ ఫిష్ కేక్ కూడా దేనిగా ఉపయోగిస్తున్నాము, ఎరువులుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఈ ఎరువుల్లో మనకి 5 to 7% నైట్రోజన్ ఉంటుంది. 5 to 7% నైట్రోజన్ ఉంటుంది. 5 to 7% నైట్రోజన్. అదేవిధంగా 3 to 4% ఫాస్ఫరస్ ఉంటుంది అనమాట. 3 to 4% దీంట్లో ఉంటుంది అనమాట. 5 to 7% నైట్రోజన్, 3 to 4% ఫాస్ఫరస్ దీంట్లో ఉంటుంది. మనకి ఈ చేపల ఎరువుల్ని దేనికి ఉపయోగిస్తూ ఉంటామంటే వరి, చెరుకు, పొగాకు వీటిలో ఈ పొలాలన్నిటికీ కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. కాఫీ, టీ తోటలు ఉంటాయి కదా, వరికి ఉపయోగిస్తూ ఉంటాం, పొగాకుకు ఉపయోగిస్తూ ఉంటాం, చెరుకు తోటల్లోనూ కాఫీ, టీ మొక్కలకి, అదేవిధంగా కొబ్బరి మొక్కలు కూడా వేస్తూ ఉంటారు అనమాట. కొబ్బరికి లేదా మొదలైన పంటలకి వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ప్రస్తుతం అనుకున్న ఫెర్టిలైజర్స్ కంటే ఈ బయో ఫెర్టిలైజర్గా ఈ ఫిష్ మీల్స్ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి సేంద్రియ ఎరువులుగా మట్టికి చాలా బలాన్ని ఇస్తూ ఉంటాయి. సేంద్రియ ఎరువులుగా ఏంటి, మట్టికి మంచి బలాన్ని అవి ఇస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని అంటే చేపల వ్యర్థాలతో ఆ చేపల వ్యర్థాలు బాగా వాటిని డీకంపోజ్ చేసేస్తాం అనమాట.
డీకంపోజ్ చేసేసి మనకి బాయిల్ చేసే ఛాన్స్ లేదనుకోండి, వాటిని అలా ఒక దాంట్లో వేసేసి మురగ పెట్టేయాలన్నమాట. డీకంపోజ్ చేసేయాలి. ఇప్పుడు మనం కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, కంపోస్ట్ వేస్ట్తో లీఫీ వేస్ట్తో స్టెమ్స్, లీవ్స్ వేస్ట్ ఉంటాయి కదా, వాటితో ఎలా అయితే కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ వేస్ట్తో కూడా, ఫిష్ వేస్ట్ని కూడా ఏం చేస్తామంటే అలా వదిలేస్తాం అన్నమాట. వదిలేసినప్పుడు అది డీకంపోజ్ అయిపోతుంది. డీకంపోజ్ అయిపోయిన దానికి మధ్య మధ్యలో కొంచెం రంప పొట్టు కలుపుతూ ఉంటాం అనమాట. ఈ రంప పొట్టు కలిపి అలా వదిలేసినప్పుడు ఇదంతా కూడా ఒక సాయిల్ లాగా, ఒక ఎరువులాగా, కంపోస్ట్ లాగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. దాన్ని తీసుకెళ్ళి మనకి ఫీల్డ్స్లో వేసుకుంటే ఈ వరికి కానీ, లేకుంటే మనకి కొబ్బరికి కానీ, టీ గార్డెన్స్లో కానీ, కాఫీ గార్డెన్స్లో కానీ, పొగాకు తోటల్లో కానీ వేసుకుంటే ఇవి ఈ సాయిల్కి మంచి, ఆ సాయిల్ ఎలా కన్వర్ట్ అవుతుంది, మంచి ఫెర్టైల్ సాయిల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. మంచి దిగుబడి అనేది వస్తుంది అనమాట. ఇవి వ్యర్థాలతో మనం ఎరువులు తయారు చేసుకోవడం, వ్యర్థాలతో ఎరువుల్ని తయారు చేసుకోవడం అనమాట. ఇది ఒక షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొకటి ఏంటంటే షార్ట్ క్వశ్చన్ క్యానింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసుకున్నాం. క్యానింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. క్యానింగ్ అంటే షార్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, నిన్న మనం చెప్పుకున్నాము. మనకి ఈ ట్రెడిషనల్ మెథడ్లో క్యానింగ్ అనేది ఉంది కదా, ఊరవేయడం అంటున్నాం. క్యానింగ్ అంటే ఊరవేయడం. అదే మనకి పల్లెటూరులో తీసుకుంటే ఏం చేస్తారని చెప్పుకున్నాం. క్యానింగ్ అంటే ఇలా గోతులు తీసి ఆ గోతుల్లో ఫిషెస్ శుభ్రంగా కడిగేసిన ఫిష్లో ఏం పెడతారు, మొత్తం దాంట్లో ఒక నాటు పెట్టి, స్టమక్కి నాటు పెట్టి దాంట్లోనే డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ తీసేసి ఆ లోపల డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఆ లోపల ఏం చేస్తారు, గార్సినియా కానీ, లేకుంటే మనకి దాని యొక్క గింజలు కానీ, లేకుంటే సాల్ట్ కానీ వేసేసి వీటి పైన కూడా సాల్ట్తో ఫిల్ చేసేస్తారు అనమాట. కొన్ని రోజులు వీటిని ఇలా ఊరనిస్తారు. ఇలా ఊరనిచ్చిన తర్వాత ఈ ఊరిన వాటిని తీసి బయటకు తీసేసి వాటిని డ్రై చేసి మార్కెట్కి పంపిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇలా ఊరవేసే ప్రాసెస్లోనే ఇంకోటి ఏం చెప్పుకున్నాము, గార్సినియా పీసెస్, సీడ్స్ వేసి వీటిని డ్రై చేసి ఇవి మార్కెట్కి పంపిస్తారు. మనం చెప్పుకున్నాం కదా, శ్రీలంకలో ఇలాంటి ఫిషెస్కి మంచి డిమాండ్ ఉందని చెప్పుకున్నాం కదా. శ్రీలంకలో ఇలాంటి ఫిషెస్కి మంచి డిమాండ్ ఉందన్నమాట. నెక్స్ట్ పికిల్ అనమాట, ఫిష్ని పికిల్గా కూడా చేస్తారనమాట. ప్రిజర్వేటివ్స్ వేసి ఫిష్ని మనం ఆవకాయ ఎలా అయితే పట్టుకుంటామో అదేవిధంగా ఫిష్ ఆవకాయని కూడా పడుతూ ఉంటారు అనమాట. ఫిష్ ఆవకాయ మొత్తం నీట్గా చేసేసి వాటిని ఫిష్ నీట్గా చేసి దాంట్లో మనకి ఈ సిట్రిక్ యాసిడ్, అదేవిధంగా చింతపండు, ఆయిల్ ఇవన్నీ వేసేసి మనం ఆవకాయ ఎలా అయితే పట్టుకుంటున్నామో అదేవిధంగా ఈ ఫిష్ని కూడా ఆవకాయగా పడతారనమాట. ఈ ఫిష్ ఆవకాయ కూడా మంచి డిమాండ్ ఉన్న పికిల్గా చెప్పుకుంటాం అనమాట. ప్రిజర్వేటివ్స్ వేసేసి కారం, ఉప్పు, మళ్ళీ అదేవిధంగా సిట్రిక్ యాసిడ్, చింతపండు గుజ్జు లేకుంటే నిమ్మరసం ఇవన్నీ వేసేసి, లేదా గార్సినియా ఇవన్నీ వేసి ఏం చేస్తారు, పికిల్గా పడతారనమాట ప్రిజర్వేటివ్స్ ఉపయోగించి. ఈ పికిల్ కూడా మంచి డిమాండ్ ఉందన్నమాట. ఆయిల్ అన్నీ వేసి పికిల్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి కొన్ని షార్ట్ క్వశ్చన్లు ఎస్ఐస్లోనే ఉన్నాయి. దీంట్లో షార్ట్ క్వశ్చన్స్ అన్ని, కొన్ని షార్ట్ క్వశ్చన్లు ఎస్ఐలోనే ఉన్నాయన్నమాట. ఆ ఎస్ఐలో ఉన్న క్వశ్చన్స్ దాంట్లోనే చదివేసుకుంటాం. అంటే చేపలను ఎలా చేయడంలో పాటించవలసిన నియమాలు, అది కూడా ఎస్ఐ క్వశ్చన్లోనే ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకి డ్రైయింగ్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్స్ చెప్పినప్పుడు దాంట్లో ఉంది. అదేవిధంగా సాల్టింగ్ కూడా ట్రెడిషనల్ మెథడ్లోనే ఉంది. ఎస్ఐలోనే ఈ షార్ట్స్ అన్ని కూడా ఎస్ఐలోనే ఇచ్చాడు అనమాట. స్మోకింగ్ ట్రెడిషనల్ మెథడ్లోనే, సాంప్రదాయక పద్ధతిలోనే స్మోకింగ్ కూడా ఉందన్నమాట. అది కూడా. నెక్స్ట్ క్యానింగ్, ఫ్రీజింగ్ కూడా ఈ షార్ట్స్ అన్ని ఎస్ఐలోనే ఉన్నాయన్నమాట. ఎస్ఐ చదివినప్పుడు మనం ఎస్ఐలో ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి ఎస్ఐలు చదివినప్పుడు ఈ షార్ట్స్ అన్ని కూడా దాంట్లో కవర్ అయిపోతాయి అన్నమాట. ఇది దీంట్లో మనకి సెకండ్ యూనిట్లో ఉన్న ఎస్ఐలు షార్ట్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్.
చేపల ద్వారా కలుగు ఉపయోగాలు. చేపల ద్వారా కలుగు ఉపయోగాలు మనకి ఫస్ట్ నుంచి ప్రతి ఇంట్రడక్షను ఫిష్ యూజెస్ని ప్రతి ఇంట్రడక్షన్లోనూ చెప్పుకుంటూనే వచ్చాం. కంపల్సరీ ఇంట్రడక్షన్ రాయాల్సిందే అని చెప్పుకుంటూ వచ్చాం కదా, ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూనే వచ్చాం. ఈ చేపల వల్ల మనకి ఉపయోగాలు ఏముంటాయంటే అసలు వీటిని ఈ సక్సెర్కు విభాగాల్లోనే వీటిని ఒక ఫేమస్గా వీటిని తీసుకుంటున్నాం అనమాట. ఈ చేపలు అనేది ఫిషెస్ అనేవి సక్సెర్కు విభాగంలోనే ఒక ఫేమస్ పార్ట్గా వీటిని తీసుకుంటాం అనమాట. వీటిని ఏమని పిలుస్తామంటే జల పుష్పాలు అని పిలుస్తాం అనమాట. వాటర్ ఫ్లవర్స్గా వీటిని పిలుస్తాం, జల పుష్పాలు అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇవి మంచి జల పుష్పాలు. ఆక్వాకల్చర్ ఇప్పుడు ప్రజెంట్ అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయిన దగ్గర నుంచి అందరూ ఏం చేస్తున్నారు, ఎక్కువగా వీటిని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఎక్కువగా చేపల చెరువులు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా ఆక్వాకల్చర్, చేపలు రొయ్యలు ఎక్కడ పడితే అక్కడ పెంచేస్తూ ఉన్నారనమాట. వీటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఎక్కడ చూసినా కూడా ఫీల్డ్స్ని అన్నీ తీసేసి వాటిని చేపల చెరువులుగా రొయ్యల చెరువులుగా మార్చేస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా హెల్త్ కాన్షియస్, ప్రజలందరూ కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవడం వల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు అందరూ కూడా, ప్లస్ కాస్ట్ కూడా తక్కువ కాబట్టి అందరూ ఫిషెస్ మీద పడ్డారనమాట. మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఎక్కువ ఫిషెస్ని వండుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే కొంచెం మనకి ఒక మటన్ తీసుకున్నామంటే కేజీ మనకి ఒక 1800 అంత ఉంటుంది. అదే ఒక కిలో ఫిష్ తీసుకున్నామంటే ఒక 200తో అయిపోతుంది అనమాట. అదే లో కాస్ట్లో ఫిష్ వస్తూ ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈజీగా డైజెస్ట్ అవడంతో పాటు దీంట్లో మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. లో ఫ్యాట్ ఉంటుంది. ఎంత తిన్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఒక మటన్ తిన్నామంటే హార్ట్ పేషెంట్లు మటన్ తినకూడదు, ఫ్యాటీగా ఉన్నవాడు మటన్ తినకూడదు. వీళ్ళు తిన్నారంటే ఇంకా లావ్ అయిపోతారు, హార్ట్కి ఎక్కువ కొలెస్ట్రాల్ అనేవి పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి మటన్ కన్నా బెటర్ అండి ఫిష్ అనమాట. ఎలాంటి మనుషులైనా తినేయచ్చు, ఫిష్ని తినొచ్చు అనమాట. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, తక్కువ ఫ్యాట్ అనేది దీంట్లో ఉంటుంది. ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చు అనమాట. ఎవరైనా తినేయచ్చు. ప్లస్ దీంట్లో ఇంకో ఉపయోగం ఏముంటుంది, దీంట్లో వైటమిన్స్, ఏడిఈ వైటమిన్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అదేవిధంగా మినరల్స్, వైటమిన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అదంతా హెల్తీ రిచ్ ఫుడ్ కాబట్టి దీన్ని ఎక్కువ తినడానికి ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఇష్టపడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ కొన్ని ఈ మాంసకృతుల లోపంతో కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాషియార్కర్ లాంటి డిసీజెస్ని కూడా ఇది కంట్రోల్ చేయగలదు అనమాట. ఈ మాంసకృతుల లోపం వల్ల వచ్చే డిసీజ్ అనమాట క్వాషియార్కర్. ఈ క్వాషియార్కర్ లాంటి డిసీజెస్ని కూడా ఇవి కంట్రోల్ చేయగలదు అనమాట. క్వాషియార్కర్ లాంటి డిసీజెస్ని కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి వీటిని ఈ ఫుడ్ని ఎక్కువగా అందరూ తీసుకోవడానికి మనకి బయలాజికల్గా అందరూ కూడా ఈ ఫుడ్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ మనకి ఈ చేపల నుంచి మనం బై ప్రోడక్ట్స్ని కూడా పొందుతూ ఉంటాం. చేపల నుంచి బై ప్రోడక్ట్స్ కూడా పొందుతూ ఉంటాం అనమాట. వీటి యొక్క మనకి బయలాజికల్ వాల్యూ 76% వరకు ఉంటుంది అనమాట. వీటి యొక్క బయలాజికల్ వాల్యూ 76% వరకు ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ప్రోటీన్స్ 3.5 రేషియోస్లో ప్రోటీన్స్ కూడా ఉంటుంది. బయలాజికల్ వాల్యూ అయితే 70% వరకు ఉంటుంది. ప్రోటీన్స్ వాల్యూ 3.5% వరకు 3.5% వరకు మనకి ఈ ప్రోటీన్స్ యొక్క వాల్యూ ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ ఈ ఫిషెస్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఆహారంగా చేపలు.
ఆహారంగా చేపలు. చేపల్ని మనం ఎక్కువగా ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటున్నాం కదా. ఇప్పుడు మనకి ప్రతిరోజు తినేసినా ఏం పర్వాలేదు అనమాట. అదే కొంచెం షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాత్రం కొంచెం పెద్ద పెద్ద చేపలు కాకుండా చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న ఫిషెస్ని రోజు తిన్నా ఏమీ అవ్వదు. ఇంకా తక్కువ ఫ్యాట్ అనేది చిన్న చిన్న ఫిషెస్లో ఉంటుందన్నమాట. వాటిని మొత్తం అన్ని డేస్ కూడా తినేయచ్చు అనమాట, డైలీ తినేయచ్చు ఈ ఫిషెస్ని. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఫిషెస్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే దీంట్లో మనకి మినరల్స్ ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా ఏడి వైటమిన్స్ దీంట్లో మనకి ఎక్కువగా ఉంటాయి, మనకి ఫాస్ఫరస్ ఇతర ఖనిజ లవణాలు కూడా దీంట్లో మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ మాంసం ఎలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తేలికగా మనకి డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట, తేలికగా డైజెస్ట్ అయిపోతుంది. కానీ ఇవి పట్టిన వెంటనే మనం వీటిని ప్రిజర్వ్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, తొందరగా అవి స్పాయిలేజ్ అవుతుంటాయి. కాబట్టి ఫిషెస్ని పట్టిన తర్వాత ఏం చేస్తాము, పట్టిన తర్వాత వీటిని జాగ్రత్తగా నిల్వ చేయాలన్నమాట. జాగ్రత్తగా నిల్వ చేయకపోతే తొందరగా ఇవి స్పాయిలేజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వీటి కోసం ఏం చేస్తాము, ప్రిజర్వేషన్ ప్రాసెస్లు చేస్తూ ఉంటాం. కొన్ని ఎండబెట్టడం, డ్రై ఫిషెస్, లేకుండా సాల్టింగ్, లేకుండా ఐసింగ్, ఈ ప్రాసెస్లన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఫిషెస్ని ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. స్మోకింగ్, ఫ్రీజింగ్, ఈ ప్రాసెస్లన్నీ చేస్తూ ఉంటాం అనమాట. స్మోకింగ్, ఫ్రీజింగ్, ఐసింగ్, ఈ ప్రాసెస్లన్నీ ప్రిజర్వ్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల కొంచెం ఫిష్ ఫ్రెష్గా తినడానికి ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది అనమాట. ఆహారానికి మనం ఉపయోగించే మంచినీటి చేపలు, ఆహారంగా ఉపయోగించే మంచినీటి చేపలు. ఆహారంగా ఉపయోగించే మంచినీటి చేపలు. కొన్ని చేపల్ని మనం తింటూ ఉంటాం. ఈ చేపల్లో రకాలు కూడా ఉంటూ ఉంటాయి, మనకు తెలుసు కదా. ఈ చేపల్లో రకాలు తీసుకుంటే కొన్ని మంచినీటి చేపలు ఉంటాయి, కొన్ని ఏమో చెరువు చేపలు ఉంటూ ఉంటాయి, కొన్ని ఏమో మనకి సముద్ర చేపలు ఉంటాయి, ఉప్పునీటి చేపలు ఉంటూ ఉంటాయి, కొన్ని కొయ్యల్లో పడుతూ ఉంటారు అనమాట. ఇలా చేపలు, రకరకాల చేపలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్నవి ఏమిటి, మంచినీటిలో ఆహారంగా వినియోగపడడానికి మంచినీటి చేపలు అనమాట. మంచినీటి చేపలు ఎగ్జాంపుల్ తీసుకుంటే కట్లా తీసుకోవచ్చు, లోబియో రోహిత కట్లా తీసుకోవచ్చు, అదేవిధంగా లోబియో రోహిత, లోబియో రోహితని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి లేబియో ఫింబ్రియాటస్, లేబియో ఫింబ్రియాటస్, ఇది కూడా లేబియో ఫింబ్రియాటస్, ఇవి కూడా మనకి మంచినీటి చేపలేనమాట. అదేవిధంగా సిరినస్ మృగాలి, సిరినస్ మృగాలి, సిరినస్ మృగాలి, అదేవిధంగా సిరినస్ రేపా, బార్బస్ జాతులు, సిరినస్ రేపా, బార్బస్ జాతులు అనమాట. సిరినస్ రేపా, సిరినస్ రేపా, బార్బస్ జాతులు, ఇవన్నీ కూడా మంచినీటి చేపలేనమాట. నెక్స్ట్ మిస్టర్ సింగాల, మిస్టర్ కెవియస్, మిస్టర్ సింగాల, కట్లా, లోబియో రోహిత, లేబియో ఫింబ్రియాటస్, సిరినస్ మృగాలి, సిరినస్ రేపా, బార్బస్ జాతులు, ఇవన్నీ మంచినీటి చేపలేనమాట. వీటితో పాటు మిస్టర్ సింగాల,
మిస్టర్ సింగాల, మిస్టర్ సింగాల. అదేవిధంగా మిస్టర్ కేవీసియస్, పంగాసియస్, కేవేసియస్, పంగాసియస్, కేవేసియస్, పంగాసియస్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ బాగేలియస్, బాగేలియస్, కేవేసియస్, బాగేలియస్, ఇవన్నీ కూడా మనకి మంచినీటి చేపలేనమాట. బాగేలియస్, నెక్స్ట్ సిలోనియా, సిలోనియా ఫిష్ కూడా. ఇవన్నీ కూడా ఈ జాతులకు చెందిన ఇవి క్యాట్ ఫిషెస్ అన్నమాట. ఇవన్నీ కూడా పిల్లి చేపలు. ఇవన్నీ పిల్లి చేపలుగా వీటిని తీసుకుంటున్నాం అనమాట. క్యాట్ ఫిషెస్గా తీసుకుంటున్నాం అనమాట ఇవన్నీ పిల్లి చేపలు. అదేవిధంగా మనకి గడూసియా, చాప్రా, గడూసియా, చాప్రా, ఇలీషా, గడూసియా, చాప్రా, ఇలీషియా, ఇవన్నీ కూడా మనకి హెర్రింగ్ చేపలు అనమాట. ఇలీషా, హెర్రింగ్ ఫిషెస్, గడూసియా, చాప్రా, ఇలీషా, ఇవన్నీ హెర్రింగ్ ఫిషెస్ అన్నమాట. ఇవన్నీ కూడా హెర్రింగ్ ఫిషెస్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ నోటోప్టిరస్, అదేవిధంగా మనకి నోటోప్టెరా, చీతాల, నోటోప్టెరస్, చీతాల, నోటోప్టెరస్, చీతాల, ఇవన్నీ కూడా మనకి మంచినీటి చేపలేనమాట. ఇవన్నీ టెస్టుడీనియస్, టెస్టుడీనియస్, అదేవిధంగా మనకి హెట్రోన్యూస్టన్, హెట్రోన్యూస్టన్, ఇవన్నీ కూడా అనమాట. ఫ్యాసిలస్, చెన్నా పంక్టేటస్, ఫాసిలిస్, చెన్నా పంక్టేటస్, ఇవి చెన్నా పంక్టేటస్, క్లేరియస్ టెట్రాకస్, ఇవన్నీ కూడా విదేశీ చేపలు అనమాట. మంచినీటి చేపల్లోనే ఇవన్నీ విదేశీ చేపలు అనమాట. ఇలా మనకి చాలా రకరకాల చేపలు ఉన్నాయి. ఇవి మాత్రం మీరు కొంచెం బై హార్ట్ చేయాలి. వీటి నేమ్స్ కొంచెం బై హార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.